నమస్కారం. ఈరోజు మనం ఒక అద్భుతమైన ప్రయాణం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే ఎలిజబెత్ గిల్బర్ట్ రాసిన ఈట్, ప్రే, లవ్ పుస్తకం. దీని గురించి మనం ఈ ఎక్స్ప్లెయినర్లో అంటే ఈ విశ్లేషణలో చాలా డీటెయిల్గా తెలుసుకోబోతున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఇది ఈట్, ప్రే, లవ్ బుక్ బై ఎలిజబెత్ గిల్బర్ట్ సమ్మరీ ఇన్ తెలుగు ఇన్ డీటెయిల్. ఈ పుస్తకం ఒక వ్యక్తిగత డైరీ లాంటిది మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా పర్యాటక రంగాన్నే మార్చేసిన ఒక సెన్సేషన్. మరి ఇంకెందుకు ఆలస్యం, లోపలికి వెళ్దామా? ఒక్కసారి ఆలోచించండి. పైకి చూస్తే ఉద్యోగం, ఇల్లు, పెళ్ళి అంతా పర్ఫెక్ట్. కాని ఆ పరిపూర్ణమైన జీవితాన్ని వదిలేసి ప్రశాంతత కోసం ప్రపంచమంతా తిరగాలని ఎవరికైనా ఎందుకనిపిస్తుంది? ఈ ఒక్క ప్రశ్నతోనే మన అసలు కథ మొదలవుతుంది. రచయిత్రి ఎలిజబెత్ గిల్బర్ట్ జీవితంలో ఎదుర్కొన్న అత్యంత కష్టతరమైన విడాకులు, ఆ సుదీర్ఘమైన న్యాయపోరాటం, దానికితోడు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేసిన డిప్రెషన్, ఇవన్నీ ఆమెను ఒక సంవత్సరం పాటు ఒక గ్లోబల్ క్వెస్ట్కి అంటే ప్రపంచవ్యాప్త అన్వేషణకు వెళ్లేలా చేశాయి. ఇక్కడ అసలు విషయమేంటంటే ఈ పుస్తకం ఎందుకు అంత పెద్ద హిట్ అయింది. ఎందుకంటే ఒక 85 పేజీల ఈ కథనంలో ఆమె ఏదీ దాచలేదు. చాలా నిజాయితీగా, కొన్నిసార్లు నవ్వు తెప్పించేలా తన కథను చెప్పుకొచ్చారు. తనలోని లోపాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం అస్సలు చెయ్యలేదు. నిజం చెప్పాలంటే తనలోని ఆ అగ్లీ బిట్స్ని, తప్పులని ఎంత పారదర్శకంగా పంచుకుందో అదే ప్రపంచవ్యాప్తంగా ఉన్న పాఠకులకు ఆమెను అంత దగ్గర చేసింది. ఇది రియల్గా కనెక్ట్ అయ్యే విషయం, అవునా? సరే, ఇప్పుడు ఈ స్లైడ్లో ఉన్న నంబర్ చూసారా? 108. దీని వెనుక ఒక అద్భుతమైన స్ట్రక్చర్ ఉందండి. మన భారతీయ జపమాలలో 108 పూసలుంటాయి కదా, సరిగ్గా అదే స్ఫూర్తితో గిల్బర్ట్ ఈ పుస్తకాన్ని డిజైన్ చేశారు. ఈ పుస్తకాన్ని 3 భాగాలుగా విభజించారు. ఒక్కో భాగంలో ఖచ్చితంగా 36 అధ్యాయాలుంటాయి. అలా మొత్తం కలిపితే 108 అంటే ఒక ఆధ్యాత్మిక జపమాలలాగే ఆమె తన పుస్తకాన్ని అల్లిందన్నమాట. ఇట్స్ జస్ట్ బ్రిలియంట్. గిల్బర్ట్ జీవితంలో ప్రధానంగా 3 విషయాలు లోపించాయి. అవి ఆనందం, భక్తి మరియు ఈ రెండింటి మధ్య సమతుల్యత. ఇంకో ఆసక్తికరమైన విషయమేంటంటే తన 15వ ఏట నుండి ఒకరి తర్వాత ఒకరితో ప్రేమలో పడటం అనే ఒక ప్యాటర్న్కు బ్రేక్ వేయడానికి ఆమె ఒక కఠినమైన బ్రహ్మచర్య వ్రతాన్ని కూడా తీసుకున్నారు. ఎలాంటి అట్రాక్షన్స్ లేకుండా తనను తాను పూర్తిగా అర్థం చేసుకోవడమే ఆమె మెయిన్ ఫోకస్. ఓకే, ఇప్పుడు బుక్ 1 ఇటలీలో ఆనందపు రుచులు, ఈ మొదటి భాగంలోకి వెళదాం. గిల్బర్ట్కు ఇటాలియన్ భాష అంటే ఎంత ఇష్టమో మనం ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. అందులో ఆమెకు బాగా ఇష్టమైన పదం అట్రావెర్సియామో. దీన్ని అర్థమేంటో తెలుసా? దాటుకొని వెళ్దామని. ఇది కేవలం ఒక పదం మాత్రమే కాదు సిమా. తన పాత, బాధతో నిండిన జీవితాన్ని వదిలేసి ఒక సరికొత్త, హీలింగ్తో కూడిన జీవితంలోకి అడుగుపెట్టడాన్ని ఈ పదం సూచిస్తుంది. ఒక బ్యూటిఫుల్ మెటాఫర్ అని చెప్పొచ్చు. ఇటలీ అనగానే మనకు గుర్తొచ్చేది ఫుడ్ కదా. అక్కడ ఆమె ఎలాంటి తీరిక లేని విలాసవంతమైన జీవితాన్ని గడిపారో ఇది చెప్తుంది. పిజ్జాలు, పాస్తాలు లాగిస్తూ, కెపుచినోళ్లు తాగుతూ ఏకంగా 25 పౌండ్ల బరువు పెరిగారు ఆమె. నోవే గదా, కాని ఆ బరువు ఫ్యాట్ కాదు, అదొక ప్యూర్ జాయ్, స్వచ్ఛమైన ఆనందం. తన కష్టాలను మర్చిపోయి రుచికరమైన స్థానిక ఆహారంతో తనను తాను ప్యాంపుడ్ చేసుకున్న అద్భుతమైన సమయం అది. ఇక మన ప్రయాణంలో 2వ మజిలీ, బుక్ 2 ఇండియాలో ప్రార్థన. ఇప్పుడు ఈ వ్యత్యాసాన్ని ఒక్కసారి గమనించండి. టోటల్ ఆపోజిట్ కదా. ఒకవైపు ఇటలీలో ఏమో ఇష్టమొచ్చినట్టు తింటూ, ఎంజాయ్ చేస్తూ గడిపిన విలాసవంతమైన జీవితం, మరోవైపు ఏమో ఇండియాలోనే ఒక ఆశ్రమంలో ఉదయం 3 గంటలకి నిద్రలేవడం, నేలలు తుడవడం లాంటి చాలా కఠినమైన క్రమశిక్షణ. 25 పౌండ్ల బరువు పెరిగిన రిలాక్స్డ్ లైఫ్ నుండి ఆశ్రమ సేవలోకి ఆమె మారిన తీరు నిజంగా ఒక పెద్ద షాక్ లాంటిదే. ఈ కఠినమైన ఆశ్రమ వాతావరణంలో గిల్బర్ట్ తన లోని భయాలను, ప్రతికూల ఆలోచనలను ఫేస్ టు ఫేస్ ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడికి పారిపోలేని పరిస్థితి. ఆశ్రమంలోని ఆ నిశ్శబ్దం, ఆ ధ్యానం ఆమెను తన అంతరంగాన్ని సూటిగా, చాలా నిజాయితీగా పరిశీలించుకునేలా చేశాయి. అది చాలా భయంకరమైన పని అయినా మానసిక స్వస్థతకు, అంటే ఆ హీలింగ్ ప్రాసెస్కి అది ఎంత అవసరమో ఆమెకు అర్థమైంది. రైట్, ఇక చివరి ఘట్టం బుక్ 3 బాలీలో ప్రేమను కనుగొనడం. ఇండోనేషియాలోని బాలికి రాగానే ఆమె అసలు లక్ష్యమేంటంటే ఇంతకుముందు 2 దేశాల్లో నేర్చుకున్న పాఠాలను బ్యాలెన్స్ చేసుకోవడం. ఇక్కడ ఆమె ఒక స్థానిక నాటు వైద్యుడి దగ్గర శిష్యరికం చేశారు. ఇటలీలో తను పొందిన ఆనందం, ఇండియాలో నేర్చుకున్న ఆధ్యాత్మిక భక్తి,
ఈ రెండింటి మధ్య సామరస్యాన్ని ఎలా కుదుర్చాలో ఇక్కడే నేర్చుకున్నారు. ఇక్కడి వ్యక్తులతో ఆమె ఇంటరాక్షన్స్ చూస్తే ఆమెలో వచ్చిన గొప్ప భావోద్వేగ సమతుల్యత మనకు స్పష్టంగా కనిపిస్తుంది. ఈ కథకి ఇంతకంటే మంచి ఎండింగ్ ఉండదు అనిపిస్తుంది. బాలిలో ఆమె అనుకోకుండా ఫెలిపే అనే బ్రెజిలియన్ వ్యక్తిని కలుసుకుంటారో, ఆమె తన కోసం తాను పెట్టుకున్న కఠినమైన బ్రహ్మచర్య వ్రతాన్ని పక్కనపెట్టి మళ్లీ ప్రేమలో పడతారో, అలా ప్రేమను ఆహ్వానించడంతో ఆమె హీలింగ్ ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది. తనలోని ఆ ఖాళీ స్థానాన్ని తిరిగి ప్రేమతో నింపుకున్నారన్నమాట. సరే, పుస్తకం సంగతి పక్కన పెడితే ఇప్పుడు మనం ప్రపంచంపై దీని సాంస్కృతిక ప్రభావం అనే అంశంలోకి వెళ్దాం. ఈ విషయం బహుశా మీలో చాలామందికి తెలిసే ఉంటుంది. 2010లో డైరెక్టర్ ర్యాన్ మర్ఫీ ఈ పుస్తకం ఆధారంగా సినిమాను కూడా తీశారు. జూలియా రాబర్ట్స్, జేవియర్ బార్డెమ్ నటించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ అయింది. అయితే ఒక పుస్తకం సినిమాగా రావడం సాధారణమే గాని, ఈ సినిమా పర్యాటక రంగంలో తెచ్చిన బూమ్, ఆ టూరిజం వేవ్ అంత ఇంతా కాదు. ఇట్స్ అ రియల్ గేమ్ చేంజర్. ఈ టైమ్లైన్ చూస్తే మీకే అర్థమవుతుంది ఈ సినిమా ఎంతగా స్ఫూర్తినిచ్చిందంటే, ఎన్నో ట్రావెల్ ఏజెన్సీలు స్వీయ అన్వేషణ కోసం వెళ్లాలనుకునే మహిళల కోసం స్పెషల్ ప్యాకేజీలు స్టార్ట్ చేశాయి. యాబర్క్రోంబీ అండ్ కెంట్ వారు ఏకంగా 14 రోజుల ట్రెజర్స్ ఆఫ్ నార్దర్న్ ఇండియా ప్యాకేజ్ని డిజైన్ చేస్తే, ఎస్టీఏ ట్రావెల్ వాళ్లు 21 రోజుల ఎక్స్క్లూజివ్ ట్రిప్ని ప్రారంభించారు. గిల్బర్ట్ అడుగుజాడల్లో నడవాలని ప్రపంచవ్యాప్తంగా మహిళలు ఎంతగా ఉవ్విల్లూరారో దీనిబట్టి అర్థం చేసుకోవచ్చు. మరిదంతా చూస్తుంటే పర్యాటకుల ఆలోచన విధానంలో ఎంత మార్పొచ్చిందో గదా. వాళ్లకి కేవలం ఒక బస్సులో 10 మందితో వెళ్లే రెగ్యులర్ టూర్లు బోర్ కొట్టేశాయి. వారికి ఖచ్చితంగా పర్సనల్ స్పేస్ కావాలి, ఏకాంతం కావాలి. అందుకే కేవలం టికెట్లు బుక్ చేసే ట్రావెల్ ఏజెంట్లు కంటే ఒక డీక్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ని డిజైన్ చేసే ఎక్స్పీరియన్స్ ఏజెంట్స్ అవసరం బాగా పెరిగిపోయింది. దీన్నే మనం సాఫ్ట్ పవర్ అంటాం. సాహిత్యం మరియు సినిమా ద్వారా ఒక దేశం గురించి ప్రపంచానికి ఎలా తెలుస్తుందో అనడానికి ఈ ఈట్ ప్రే లవ్ ఒక బెస్ట్ ఎగ్జాంపుల్. ఇండియా మరియు బాలి లాంటి ప్రదేశాల్లో జరిగిన సినిమా షూటింగ్స్, అక్కడి ప్రకృతి ఇవన్నీ చూసి ఇంటర్నేషనల్ టూరిస్టులు క్యూ కట్టారు. దీర్ఘకాలిక పర్యాటకులను ఆకర్షించడంలో ఇలాంటి ఇంటర్నేషనల్ మీడియా ఒక పవర్ఫుల్ టూల్ లాగా పనిచేస్తుంది. అబ్సల్యూట్లీ క్రూషల్ పాయింట్ ఇది. సో ఫైనల్గా ఒక చిన్న ప్రశ్నతో ఈనాటి మన విశ్లేషణను ముగిస్తాను. ఆలోచించండి, ఒకవేళ ఈ ఉరుకులు పరుగుల ఆధునిక జీవితం నుండి కాస్త విరామం తీసుకుని సద్దుమణుగుదామని మీకనిపిస్తే, మీ ఆ సమతుల్యత కోసం అన్వేషణ ఎక్కడ మొదలవుతుంది? అన్నీ వదిలేసి మనల్ని మనం వెతుక్కోవాలన్న ఈ ఆకాంక్ష మనందరిలో ఎక్కడో ఒక మూల ఉంటుంది కదా ఫర్ షూర్. ఈ ఆలోచనను మీకు వదిలేస్తూ ఈనాటి ఎక్స్ప్లెయినర్ని ముగిస్తున్నాను. మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాలతో మళ్ళీ కలుద్దాం. బాయ్.